అందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 సంవత్సరంలో సాధించిన విజయాల గురించి మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో విధ్వంస పరిపాలన నడిచి రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయి అప్పులు కుప్పలుగా మారిపోతే ఆ రోజు 2024లో ప్రజాక్షేత్రంలో మనందరం ప్రజలందరం ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అఖండ విజయం అందించడం జరిగింది. ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది. ప్రతిసారి ఎన్ని కష్టాలున్నా అది నా వరకు మాత్రమే, ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం నా బాధ్యత అని చెప్పి ఆనాడు ప్రమాణ స్వీకారం చెప్పిన నాటి నుండి 18 నెలలుగా నిరంతరం ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. అదే విధంగా గతంలో ఉన్న పాలకులు అప్పుల కుప్పలుగా లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోతే రాష్ట్రం పైన ఈ రోజు ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ దానికి వడ్డీలు కట్టుకుంటూ ఆనాడు బకాయిలు పెట్టి వెళ్లిపోతే వేల కోట్లు ఆ బకాయిలన్నింటినీ ఒక్కొక్కటిని తీర్చుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్న అప్పులు చేసేసినా, బకాయిలన్నీ పెట్టేసినా ఎక్కడా గాని ఒక్క పథకం కూడా ఆపకుండా రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తున్నారు. గత పాలకులు కేవలం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకుంటే వచ్చిన తొలి రోజు నుంచే 4,000 పెన్షన్ చేసి అదే విధంగా వృద్ధులకి వితంతువులకి ఇస్తున్నారు. అదే వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఈ రోజు వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం, అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు, అదే విధంగా మత్స్యకారులకి 20,000 రూపాయలు, అదే విధంగా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం కావచ్చు, అదే విధంగా మహిళలకి నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు ప్రయాణం. ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా ఈ రోజు బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిలిండర్ రేట్లు ఎక్కువగా ఉంటే ఈ రోజు సిలిండర్ రేటు ఉచితంగా 3 సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సంక్షేమాన్ని ఇస్తూనే అభివృద్ధిని చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేద్దాం ఉంటాం. అలాంటి గూగుల్ డేటా సెంటర్ ని మన వైజాగ్ కి తీసుకొని వచ్చారు. అదే విధంగా TCS, కాగ్నిజెంట్, రహేజా, సత్వా ఇలాంటి అనేక ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి వైజాగ్ ని ఉత్తరాంధ్ర ఐటీ హబ్ గా మారుస్తూ, అదే విధంగా క్వాంటమ్ వ్యాలీని తీసుకొని వచ్చి అమరావతిని ఒక క్వాంటమ్ హబ్ గా మారుస్తూ, అదే విధంగా రాయలసీమని ఒక ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ హబ్ గా మారుస్తూనే అదే విధంగా స్పేస్, అదే విధంగా డిఫెన్స్ ఈ విధంగా యూనిట్స్ లాగా డివైడ్ చేసుకొని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా పోర్ట్ ఏరియాలు అక్కడ బౌనంపాడు పోర్టు కాడ నుంచి మొదలు పెడితే ఇక్కడ కృష్ణపట్నం పోర్టు వరకు ప్రతి పోర్టును అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవి కాకుండా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో విద్యాశాఖ ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంది. గతంలో ఉన్న పాలకులు విద్యా వ్యవస్థను రాజకీయాల్లో చేసి భ్రష్టు పట్టిస్తే నేడు ఉన్న ప్రభుత్వం విద్యార్థుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కావచ్చు, డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, దాంట్లో ముఖ్యంగా సన్న బియ్యంతో ప్రతి పేద బిడ్డకి ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా నో బ్యాక్ డే కావచ్చు, గ్రీన్ పాస్పోర్ట్ కావచ్చు, ఎన్నో రెవల్యూషనరీ మార్క్. ఎందుకంటే మనం గతంలో నో అడ్మిషన్స్ బోర్డు ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర చూసేవాళ్ళం, కానీ దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల ముందు కూడా నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన ఘనత ఈ అకాడమిక్ ఇయర్ లో చెందుతూ ఉందంటే అది లోకేష్ గారు తీసుకొని వచ్చిన మార్క్. అదే విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి విద్యాశాఖను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా ఒక ఐటీ మినిస్టర్ గా నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రోజుకు 18 గంటలు, అదే విధంగా లోకేష్ గారు కూడా పోటీ పడి పనిచేస్తూ అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా పరిశ్రమలు ఈ రోజు రాష్ట్రానికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొని వచ్చి పంచాయతీ రాజ్ శాఖలో ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మంత్రి ఒక బాధ్యతగా ఈ రోజు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2025 సంవత్సరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంలో పోల్చుకుంటే ఈ 2025 అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన అందిస్తూ ప్రజలందరికీ చేరువైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ విధంగా ఒక పక్క అధికారంలో ఉన్న నాయకులు కష్టపడుతూ ఉంటే ప్రతిపక్షం కూడా లేని విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన కుహనా రాజకీయాలు ఇంకా ఆపలేదు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉండేటప్పుడు విధ్వంసం చేసి హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి నేడు అధికారం పోయినా గానీ ఎక్కడ తగ్గకుండా విష ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మనం చూసుకుంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమలని నాడు అపవిత్రం చేశాడు. నేడు తిరుమల పైన రోజుకి ఒక ఫేక్ చేస్తూ ఉన్నాడు. నాడు మెడికల్ కాలేజీలు గాలి కొదిలేసి ఈ రోజు మెడికల్ కాలేజీలు PPP మోడల్ కడుతూ ఉంటే పేదవాడికి ఇంకా ఎక్కువగా ఉచితంగా సీట్లు, ఉచితంగా బెడ్లు ఈ విధంగా వస్తూ ఉంటే దీన్ని అడ్డుకోవడానికి ప్రైవేట్ అని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈ సైకో. అదే విధంగా రాష్ట్రానికి కంపెనీలు వస్తూ ఉంటే
వీళ్ళు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు నిరంతరం తీసుకొస్తుంటే ఆ కంపెనీల్ని అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేపించి అడ్డుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేది ఆ అభివృద్ధిని, సంక్షేమాన్ని కాదు, రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నాడు. ఈ రోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అధికారం నుంచి దించినా గానీ అది ఇంకా అహంకారం తగ్గకుండా అదే విధంగా ఫేకులు, అదే విధంగా రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కేసులు వేపిస్తున్నా అంటే ఇలాంటి సైకో, ఇలాంటి అసమర్థ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలని ప్రజల్ని కోరుకుంటూ ఈ 2020 సంవత్సరంలో ఇంకా రాష్ట్రం ముందుకెళ్లాలి, అభివృద్ధిలో, సంక్షేమంలో, సంస్కరణలో ఇంకా ఈ రాష్ట్రం అనే దేశంలోనే నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటూ ఈ విష ప్రచారాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. లేకపోతే ఇతన్ని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం, జగన్మోహన్ రెడ్డి ఇంకెవరో కాదని సవినీయంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.